హలో. హాయ్ ఇవాళ అండి. ఇవాళ మా నవరాత్రుల్లో ఇంకా పాపకి లాస్ట్ ఇక్కడ డే జనరల్ అనమాట. పీడియాట్రిషియన్ లాస్ట్ డే చెకప్ నేను ఉందన్నమాట. ప్రతి సంవత్సరం ప్రసాదంగా కూడా బొంబాయి రవ్వ మనకి ఇక్కడ జనరల్ పీడియాట్రిషియన్ చెకప్ అయితే చేస్తారనమాట పిల్లల్ని. దానికోసం మనకి ఇయర్లీ వన్స్ ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తారు. దానిలోనే మనకి వ్యాక్సిన్స్ కానీ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు అప్పుడే వేస్తారనమాట. వ్యాక్సిన్స్ ఏమన్నా ఉంటే మధ్యలో కూడా మనకి అపాయింట్మెంట్ ఇస్తారు. లేదు బేబీ హెల్దీగానే ఉంది అని అనుకుంటే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం స్టార్టింగ్లోనే మనకి జనరల్ పీడియాట్రిషియన్ చెకప్ అయితే ఉంటుందన్నమాట. దానికోసం అయితే ఉదయం 10 గంటలకైతే అపాయింట్మెంట్ ఉంది. ఆ అపాయింట్మెంట్కి అయితే వెళ్ళొచ్చాక ఇదైతే సాయంత్రం ఇంకా సాయంత్రం ఈరోజే నవరాత్రులు లాస్ట్ డే కూడా కాబట్టి నేను అమ్మవారికి ఇంకా ప్రసాదం కింద నేను గోధుమ రవ్వతో పూర్ణాలు అయితే చేస్తున్నాను అనమాట. దీంట్లో నేను కొబ్బరి కూడా వేశాను. గోధుమ రవ్వ మనకి దగ్గరకు వచ్చేసేసాక దాన్ని పూర్ణాలలాగా అయితే చుట్టేసేసి పూర్ణాలు అయితే వేస్తానన్నమాట. సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పీడియాట్రిషియన్ చెకప్ అయితే చేస్తారనమాట. మనకి ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం కూడా మనకి కంటి చూపు ఎలా ఉంది, ఇంకా హైట్ ఎంత పెరిగారు, వెయిట్ ఎంత పెరిగారు, ఇంకా ఇవన్నీ కూడా బీపీ, హార్ట్ బీట్, శ్వాస ఎలా తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా పిల్లలకి చెక్ చేస్తారు. హియరింగ్ ఎలా ఉంది అన్నది కూడా చూస్తారనమాట. చెవిలో ఇయర్ ఫోన్స్ అవి పెట్టి ఏ చెవిలో మ్యూజిక్ ప్లే అవుతుందో చెప్పమంటారనమాట. అంటే రైట్ ఇయర్లో ప్లే అవుతుందా, లెఫ్ట్ ఇయర్లో ప్లే అవుతుందా, ఇలా అన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఈ జనరల్ చెకప్ అన్నది ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం స్టార్టింగ్ మంత్స్లో అయితే మనకి కంపల్సరీ ఉంటుందన్నమాట. డాక్టర్ వచ్చి అన్నీ కూడా చెక్ చేస్తారు. ఏదైనా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే మనకి వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. మెడిసిన్స్ కానీ ఏమన్నా ఏమీ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయరే వాళ్ళు మనకి అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. ఇక్కడ నేను ప్రసాదం కింద గోధుమ రవ్వ పూర్ణాల కోసం ఫస్ట్ అయితే లోపల పూర్ణం కోసం ఇక్కడ గోధుమ రవ్వ ఇంకా కొబ్బరి వేసేసి నేతిలో వేయించేసేసి దాంట్లో వాటర్ వేసేసి అది కొద్దిగా ఉడికాక దాంట్లో ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నాను. పాలు ఇంకా బెల్లం కూడా యాడ్ చేసేసి ఇదంతా దగ్గరకు వచ్చేసేసాక పూర్ణాలు చుట్టేసేసి మనం పూర్ణాలు అయితే వేసేసుకోవచ్చు. దీంట్లోకి నేను మినపప్పుని ముందు రోజు నైటే నానబెట్టేసేసి ఇంకా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీలో బ్లెండ్ చేసేసుకున్నాను. కొద్దిగా వాటర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి దాంట్లో నేను బియ్యం పిండి తగినంత యాడ్ చేసి జస్ట్ ఒక చిన్న కప్పు బియ్యం పిండి అయితే సరిపోతుంది యాడ్ చేసేసి మొత్తాన్ని కూడా కలిపేసేసి ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేస్తాను. నేను మినపప్పు బియ్యం కలిపి ఏమి నానబెట్టను, జస్ట్ మినపప్పు ఒకటే నానబెట్టేసి దాంట్లో బియ్యం పిండి అయితే యాడ్ చేస్తాను. అలా చేస్తే పైన మనకి క్రిస్పీగా ఉంటాయి, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. పూర్ణాలు తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా నేను అలాగే చేస్తాను. ఇప్పుడు ఈ లోపల గోధుమ రవ్వ కొద్దిగా చల్లారాలి కాబట్టి దీన్ని పక్క స్టవ్కి అయితే షిఫ్ట్ చేసి కాసేపు ఆరనిస్తాను. మనకి పైన పూతపిండి కూడా రెడీగా ఉంది కాబట్టి ఇంకా ఇది చల్లారాక ఉండలు చుట్టేసేసుకుని పూర్ణాలు అయితే వేసేసుకోవచ్చు. స్టార్టింగ్లో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఈ పూర్ణాలు మనం వేసేటప్పుడు లోపల స్టఫింగ్ అంతా బయటికి లీక్ అయిపోతూ ఉంటుంది కదా, అలా బయటికి మనకి నూనెలోకి అంతా కూడా మనకి లీక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా చిన్న గుంటగరిట లాంటిది తీసుకుని మనం లోపల స్టఫింగ్ ఉంటుంది కదా దాన్ని పిండిలో వేసేసి ఇలా గుంటగరిటతో వేసేసామంటే పూర్ణాలన్నీ కూడా రౌండ్ షేప్లో వస్తాయి. మనకి ఇంకెక్కడా కూడా లోపల స్టఫింగ్ బయటికి లీక్ అవ్వదన్నమాట. ఎందుకంటే మనం వేళ్లతో పట్టుకుని వేయం కాబట్టి ఇలా గరిటతోనే వేసేస్తాం
చేస్తాం కాబట్టి మనకి ఎక్కడ కూడా స్టఫింగ్ లీక్ అవ్వదు. ఇంకా మనకి పూర్ణాలన్నీ కూడా చాలా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట. ఇది ఒక చిన్న టిప్పు. ఒకవేళ మనం లోపల మనకి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది అని అనిపిస్తూ ఉంటే ఇలా ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు. గుంటగరిటతో వేసుకుంటే షేప్ కూడా చాలా రౌండ్గా వస్తాయి అన్నమాట. ఇంకా ఇది ఆ రోజు ఉదయం అనమాట. 10కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా, అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, మమ్మల్ని పిలుస్తారు. సో అప్పుడు లోపలికైతే వెళ్తాము. అప్పటి వరకు ఇక్కడ పిల్లలకి టైం పాస్గా అవ్వడానికి పక్కన స్టోరీ బుక్స్ అవి పెడతారు. కాసేపు అయితే అవి చదవచ్చు అనమాట. ఇంతలో నర్స్ అయితే కాల్ చేస్తారు.
ఫస్ట్ అయితే హైట్, వెయిట్, విజన్ టెస్ట్ అన్నీ కూడా బయట చేస్తారు. తర్వాత రూమ్‌లోకి తీసుకువెళ్ళాక మనకి హియరింగ్ టెస్ట్, ఇంకా బీపీ, హార్ట్ రేట్ ఇవన్నీ కూడా లోపలైతే చెక్ చేస్తారనమాట. ఇక్కడైతే హైట్, వెయిట్ అన్నీ కూడా చూస్తున్నారు. దీని తర్వాత దూరంగా లెటర్స్ అవి పెట్టేసి వాటిని చదవమంటారనమాట. ఐ టెస్ట్ చేయడానికి. ఇక్కడ హియరింగ్ టెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా చూడండి. Okay. So when you hear the beep, point to which ear you hear it in. Okay? If it's this one, point to that one. If it's this one, this one. So, which ear? Which ear? Take your blood pressure. Circle this around. Okay, hold your arm straight.